శ్రీమాత్రే నమః. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది, అసలు మన శాస్త్రం అక్షయ తృతీయ గురించి ఏం చెప్తుంది, ఆ రోజున ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి, అలాగే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అనే నానుడి అయితే ఉంది. అది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే విధి విధానాలు ఏమిటో తెలుసుకుందాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి రోజున అక్షయ తృతీయ జరుపుకుంటాము. మరి ఈ సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 30 బుధవారం రోజున వచ్చింది. ఈ రోజున బంగారం కొనాలి అనే నానుడి మనలో మనం సృష్టించుకున్నదే. మన శాస్త్రంలో ఎక్కడా కూడా చెప్పలేదు. బంగారంలో కలిపురుషుడు ఉండడం వల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే కలిపురుషుడు అక్షయంగా నిలుస్తాడు. మరి ఈ రోజున ఏమి ఆచరించాలంటే, మొదటిగా మనకు కుదిరితే సముద్ర స్నానం చేయాలి. లేదంటే మనం స్నానం ఆచరించే సమయంలో గంగా గంగా అంటూ తలుచుకుంటూ స్నానం ఆచరించడం వల్ల సముద్ర స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున ఏ పని చేసినా అది అక్షయంగా నిలుస్తుంది. కాబట్టి పాపాలు చేయకుండా పుణ్యాలు చేసుకుంటే చాలా మంచిది. మనకు తినడానికి త్రాగడానికి లోటు రాకుండా ఉండడానికి ఈ రోజున అన్నదానం చేయడం మంచిది. కనీసం ఒకరి ఇద్దరికైనా ఆహారం లేక బాధపడుతున్న వారికి ఆహారం అందించడం చాలా మంచిది. ఈరోజు చేయవలసిన ముఖ్యమైన దానాలలో మొదటిది ఉదక భాండం, అంటే ఒక పాత్రలో సువాసన పరిమళమైన మంచినీటిని దానం ఇవ్వడం. అది కూడా బంగారు, వెండి, రాగి పాత్రలో కాకుండా ఒక కొత్త మట్టి కుండలో ఇవ్వాలి. అది కూడా సరాసరిగా మట్టి కుండలలో నీళ్లు పోసి ఇవ్వకూడదు. 2 రోజుల ముందే కొత్త కుండను తీసుకొచ్చి దానిని శుభ్రంగా మట్టి వాసన పోయేంత వరకు కడిగి అక్షయ తృతీయ నెక్స్ట్ డే అనగా ఈరోజు సాయంత్రం అందులో నీళ్లను నింపి 2 యాలకులు 2 లవంగాలు వేసి మూత పెట్టి ఉంచాలి. మీరు దానం ఇచ్చే ముందు కొద్దిగా గంధం కుంకుమతో పాత్రను అలంకరించి ఇవ్వాలి. ఈ దానం ఎవ్వరికి ఇవ్వాలంటే పండితులకు లేదా ఎవరైనా పేదవారికి ఇవ్వాలి. ఇలా మట్టి కుండలో ఇవ్వలేని వారు ఈ మధ్య మనకి మార్కెట్లో మట్టి బాటిల్స్ అమ్ముతున్నారు కదా, వాటిలో అయినా ఇవ్వవచ్చు. ఈ రోజున చలివేంద్రాలు స్థాపించడం కూడా చాలా మంచిది. అలాగే మీకు కుదిరితే ఈ రోజున మజ్జిగ పంపిణీ వంటివి చేయవచ్చు. మనకు ఎక్కడా కూడా ఇంతమందికి తప్పనిసరిగా చేయాలని ఏమీ లేదు. కనీసం ఒక్కరికైనా ఆకలితో ఉన్నవారికి లేదా పండితులకు ఇచ్చినా సరిపోతుంది. ఇక రెండవ దానం విసనకర్ర. మనకు వచ్చేది వేసవి కాలం కాబట్టి విసనకర్ర లాంటివి దానం చేయడం చాలా శుభకరం. ఇక మూడవ దానం పాదకులు, అంటే చెప్పులు. ఇక నాలుగవ దానం స్వయం పాకం. స్వయం పాకం ఎలా ఇవ్వాలంటే, ఒక కుటుంబానికి ఒక రోజుకు తినడానికి సరిపోయే వస్తువులను దానంగా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలంటే ఆహారంతో ఇబ్బంది పడుతున్న పేదవారికి లేదా మనకు తెలిసిన పండితులకి ఇవ్వవచ్చు. స్వయం పాకంలో ఏమేమి ఇవ్వాలంటే 2 కేజీల రైస్, 1 నూనె ప్యాకెటు, 1 లీటర్ పాల ప్యాకెటు, పెరుగు, నెయ్యి, బెల్లం, ఉప్పు, కందిపప్పు, అలాగే 2-3 రకాల కూరగాయలు, ఏవైనా 2 రకాల పండ్లు దానంగా ఇవ్వాలి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.